హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఎవరైతే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్కి అప్లై చేసుకున్నారో సో వాళ్ళైతే ఎగ్జామ్ అపియర్ అవ్వాలంటే స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి ఇదివరకైతే ఈ అప్డేట్ అయితే లేదండి. సో ఇప్పుడు మనకు కొత్తగా ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో స్లాట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలని చెప్పేసి స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఖచ్చితంగా సో ఈ యొక్క బుకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. టైం అయితే చాలా తక్కువ ఉందండి. సో మాక్సిమం వీడియో చూసిన వెంటనే మీకు స్లాట్ అయితే బుక్ చేసేసుకోండి. ఎగ్జామ్ అంటే ఏదైతే మనకు టైర్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో సో ఆ ఎగ్జామ్కి మీరు అపియర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మరి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దగ్గర చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఫస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో యొక్క ఎస్ఎస్సికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా ssc.gov.in అని చెప్పేసి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. లేదా మీరు గూగుల్లో ssc.gov.in అని టైప్ చేసినా కూడా మీకు ఇలా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. మనకు 2 వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా. సో ఇటువంటి వెబ్సైట్ అయితే మీరు ఓపెన్ చేసేసేయండి, లాగిన్ అవ్వండి. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ టైర్ 1కి సంబంధించి ఒక అప్డేట్, ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు పీడిఎఫ్ కనుక చెక్ చేసుకున్నట్టయితే గైస్, మీరు ఈ యొక్క టైర్ 1 ఎగ్జామ్కి అపియర్ అవ్వాలి అంటే మీ యొక్క స్లాట్ని మీరే బుక్ చేసుకోవాలి. సెల్ఫ్ స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు మీ యొక్క కన్వీనియంట్ బట్టి ఎగ్జామ్ డేట్ కావచ్చు, మీ యొక్క ఎగ్జామ్ సిటీని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. షిఫ్ట్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. కాకపోతే చాలా తక్కువ టైం అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు 22 అక్టోబర్ నుంచి 28 అక్టోబర్ లోపు అయితే మీరు యొక్క సెల్ఫ్ స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఇక టైర్ 1కి సంబంధించి అందులో మీరు మీ యొక్క సిటీని సెలెక్ట్ చేసుకోవడము, ఎగ్జామ్ డేట్ని, షిఫ్ట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఏ విధంగా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి, అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ ఉంది కదా. సో దీనిపై అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ చేసేసి మీరు సో లాగిన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో లాగిన్ చేసిన వెంటనే మీకు ఇలా మీ డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే గైస్ ఇక్కడ చూడండి, మనకు లైవ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇంకా ఎవరైనా ఇక ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్కి అప్లై చేసుకోకపోతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. సో ఇక్కడ చూడండి, మనకు మై అప్లికేషన్స్ అని ఉంది కదా. సో ఇక మై అప్లికేషన్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీరు ఏ ఎగ్జామ్స్కి అప్లై చేస్తున్నారో సో ఇక ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ 10+2 ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ చూడండి, మనకు సెలెక్ట్ సిటీ, ఎగ్జామ్ డేట్, షిఫ్ట్ అని ఉంది కదా. సో దీనిపైన అయితే మీరు క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. సో కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ యొక్క టైర్ 1 సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి మనకు సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ వచ్చేసి నవంబర్ 12 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంది కదా. సో దీనిపై అయితే క్లిక్ చేసేసేయండి. మనకి ఇక్కడ అక్టోబర్ అయితే చూపిస్తుంది కదా. సో అక్టోబర్ కాదు, నవంబర్ 12 నుంచి మనకు సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు ఒక యారో మార్క్ ఉంది కదా. సో ఇక యారో మార్క్ పైన క్లిక్ చేస్తారంటే మనకి నవంబర్ మంత్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మనకు ఏ డేట్స్లో ఖాళీగా ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో 15th, 17th, 18th, 19th, 20, 21. సో ఈ యొక్క డేట్స్లో మీరు అంటే మీ యొక్క కన్వీనియంట్ బట్టి ఈ యొక్క డేట్స్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ నేను 15th అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాను. గెట్ స్లాట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ సో మీరు క్లిక్ చేస్తారంటే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది అనమాట. క్లిక్ చేసిన తర్వాత మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏవైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ సెలెక్ట్ చేసుకుంటారో సో ఆ యొక్క సెంటర్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు ఎస్ఆర్ కర్నూలు, అదేవిధంగా తిరుపతి, నెల్లూరు అయితే రావడం జరిగింది. సో మీరు వచ్చేసి మీకు ఇక్కడ మనకు షిఫ్ట్ 1 కావాలంటే మార్నింగ్ షిఫ్ట్ కావాలా, షిఫ్ట్ 2 ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కావాలా, షిఫ్ట్ 3 ఈవినింగ్ షిఫ్ట్ కావాలా. సో ఇక్కడ మీరు ఏ షిఫ్ట్ కావాలనుకుంటే ఆ యొక్క షిఫ్ట్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు షిఫ్ట్ 1 మార్నింగ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు ఇదైతే రావడం జరుగుతుంది. ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఇలా ఓకే అని చెప్పేసి రావడం జరుగుతుంది అనమాట. సో మీకు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఇక ఓటీపీ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేసేసి సబ్మిట్ చేస్తారంటే మీ యొక్క స్లాట్ అనేది బుక్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు సో మీ యొక్క సెల్ఫ్ స్లాట్ అయితే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట.
సో మీకు వచ్చిన ఓటీపీని మీరు ఎంటర్ చేసేసి సబ్మిట్ చేశారంటే మీ యొక్క స్లాట్ అనేది బుక్ అయిపోతుంది. సో మీ యొక్క షిఫ్ట్, అదేవిధంగా మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్, అదేవిధంగా మీ యొక్క ఎగ్జామ్ డేట్ అయితే మీకు అపేర్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో మీరు మళ్ళీ లాగిన్ అయిపోయి సో సేమ్ మై అప్లికేషన్లోకి వెళ్ళేసి మీరు మళ్ళీ ఇదే ప్రాసెస్ చేస్తారంటే మీరు ఆల్రెడీ మీ యొక్క స్లాట్ని బుక్ చేసుకున్నారని చెప్పేసి మీకు పాపప్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మీరు సెల్ఫ్ స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీ యొక్క సిహెచ్ఎస్ఎల్సి ఎగ్జామినేషన్కి సంబంధించి సెల్ఫ్ స్లాటింగ్ బుకింగ్ అయితే ఈ విధంగా చేసుకోండి గైస్. సో స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే నా కామెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి. నేనైతే మీకు 100% రిప్లై అయితే ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.